రూపాయలతో కొనిపించినాం. ఇవాళ మనం పవర్లో లేకున్నా 100% రైతులు కానీ, రైతు కూలీలు కానీ, పెన్షన్లు కానీ, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఇలా దళిత బస్తీ, అసలు దళిత బస్తీల భూములు ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. ఇలా ఒక ఆయన పెద్ద మనిషి వచ్చి కాలు మొక్కుతున్నాడు, సార్ మేము కేసీఆర్ పెట్టి అన్నం తింటున్నాం, కనీసం అన్నం పెట్టినోనికైనా సున్నం పెట్టొద్దని చెప్పి మా మనసులలో ఉందని చెప్తున్నాడు. కానీ అసలు మీ భూములు కొందరికి వచ్చి కొందరికి కాకుండా అడ్డం పడ్డోళ్ళు. ఆనాడు ఇదే తెలుగుదేశంలో ఉన్నటువంటి, ఆనాడు నేను వెళ్ళొచ్చిన తర్వాత ఇదే పాయల్ శంకర్ ఎమ్మెల్యే భూములకు అడ్డం పడ్డ మనిషి కాడా మీరు ఒక్కసారి ఆలోచన చేయని చెప్పి కూడా మనం చేస్తున్నాం. ఇలా దళిత బంధు ఇచ్చిన దళిత బస్తీ కింద మనం భూములు ఇస్తే ఆయన ఏమన్నాడు, నేను దళితులకు గిరిజనులకు ఏది అంబేద్కర్ గారి పేరు చెప్పిండు. అంబేద్కర్ గారి అభయహస్తం పేరుతోటి మీ ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ కుటుంబానికి 12 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇస్తాను చెప్పిండు. ఇచ్చిండా? మరి ఇన్ని చెప్పిన ఇయ్యనందుకు వాళ్ళు బలపరుస్తున్న అభ్యర్థులు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. ఇక బీజేపీ అని చెప్పింది, యువకులు ఉన్నారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు. 2 కోట్లు కాదు, ఇవాళ 12 సంవత్సరాలు ఎన్ని కోట్లు